ఇండియా పాకిస్తాన్ మధ్య చాలా టెన్షన్ ఎన్వైరన్మెంట్ ఉంది. రోజుకి ఒక న్యూస్ వస్తుంది అండ్ వరల్డ్ అంతా దీని గురించే డిస్కషన్స్ లో ఉంది. ఒక వార్ ఎన్వైరన్మెంట్ ఉంది అండ్ వార్ డిక్లేర్ కూడా చేశారు. కానీ మళ్ళీ వాళ్ళే అడ్డుకోవడంతో మనం ఆపేసాం. కానీ ఆ టెన్షన్స్ అయితే అలానే ఉన్నాయి. ఎందుకంటే ఎన్ని రూల్స్ పెట్టినా పాకిస్తాన్ ఫాలో అవ్వదు, బ్రేక్ చేస్తూనే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఏం చేసినా ఈసారి ఇండియా దానికి తగిన సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉంది, అది మాత్రం ష్యూర్. ఇవే కాకుండా మన ఇండియాలో ఇంకా చాలా జరిగాయి, బట్ పెద్దగా ఎవరికి తెలియలేదు, ఎందుకంటే అందరూ ఈ టెన్షన్ లోనే ఉన్నారు. సో 1 by 1 నేను మీకు చెప్తాను. నంబర్ 1, కఫీ అనే 17-year-old అమ్మాయి ఒక యాసిడ్ అటాక్ సర్వైవర్. చాలా బ్రైట్ అండ్ షార్ప్ అమ్మాయి. కొన్ని కారణాల వల్ల ఇలా అయింది, కానీ తనలో ఉన్న స్పిరిట్ మాత్రం వదులుకోలేదు. తను తన 12th బోర్డ్ CBSEలో 95.6% తెచ్చుకుంది. ఎంత గుడ్ న్యూసో కదా. ఏం జరిగినా తనని ఎవరు ఆపలేరు అని ప్రూవ్ చేసి చూపించింది. మీడియాతో మాట్లాడుతూ తను ఒక IAS ఆఫీసర్ అవ్వాలని తన డ్రీమ్ అని చెప్పింది. నంబర్ 2, లుధియానాకి చెందిన జైవీర్ సింగ్ అనే ఈ అబ్బాయి సెరెబ్రల్ పాల్సీ అనే డిసీజ్ తో సఫర్ అవుతున్నాడు. తను కనీసం సరిగ్గా నడవలేకపోతున్నాడు. అయినా తన 12th బోర్డ్ ఎగ్జామ్స్ కి అటెండ్ అవ్వడమే కాకుండా 77% స్కోర్ చేశాడు మాస్ మీడియా స్ట్రీమ్ లో. హార్డ్ వర్క్ ఎప్పుడు వేస్ట్ అవ్వదని ప్రూవ్ చేశాడు ఈ అబ్బాయి. హ్యాట్స్ ఆఫ్. నంబర్ 3, మన మదర్స్ ఎంత స్ట్రాంగో చెప్పనవసరం లేదు, అది అందరికీ తెలుసు. వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలరు. ఇలానే 3 mothers నాగ్పూర్లో SSCకి ప్రిపేర్ అయ్యారు అండ్ వాళ్ళు పాస్ కూడా అయ్యారు సక్సెస్ఫుల్గా. వాళ్ళకి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ని, మధ్యలో వచ్చే ఎన్నో డిస్టర్బెన్సెస్ని అన్నీ ఫేస్ చేస్తూ ఇంత సక్సెస్ తెచ్చుకున్నారు. నిజంగా చాలా గ్రేట్. నంబర్ 4, ఇషికా బాలా. తిను ఛత్తీస్గఢ్కి చెందిన అమ్మాయి. ఈ అమ్మాయి బ్లడ్ క్యాన్సర్తో సఫర్ అవుతుంది, కానీ అవన్నీ తనని ఆపవు అని తను తన 10th ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వడమే కాకుండా 99.17%తో టాప్ చేసింది. నిజంగా తను ఎంత కష్టపడుతుంటే అంత రిజల్ట్ వస్తుంది చెప్పండి. నంబర్ 5, మురళీ నాయక్. మన ఆంధ్రాకి చెందిన సోల్జర్. రీసెంట్గా LOC అటాక్, పాకిస్తాన్ చేసిన అటాక్లో వీరమరణం పొందారు. తన ఫ్యామిలీలో తను ఒక్కడే సన్. వాళ్ళ పేరెంట్స్ పరిస్థితిని ఆలోచించండి. అండ్ మన గవర్నమెంట్ వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేసింది, అది మన ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. చూడకపోతే ఛానల్లో ఉంటుంది, చూసేయండి. కామన్ మ్యాన్ కూడా హెల్ప్ చేయగలరు అని ముంబైకి చెందిన ఒక కపుల్ ప్రూవ్ చేసింది. ఈ కపుల్ వాళ్ళ ఫారెన్ ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకుని దానికి ఖర్చు అయ్యే 1 lakh మురళీ నాయక్ వాళ్ళ ఫ్యామిలీకి డొనేట్ చేశారు. కైండ్నెస్ అండ్ యూనిటీ ఉందని ప్రూవ్ చేశారు. నంబర్ 6, నీరజ్ చోప్రా. మన అందరికీ తెలుసు, తను జావెలిన్ త్రో ఏస్లో 2 times గోల్డ్ మెడలిస్ట్ ఒలింపిక్స్ లో గెలిచి మన ఇండియా ఫ్లాగ్ ని వరల్డ్ ముందు ఎగురవేశారు. తనని ఇండియన్ టెరిటరీ ఆర్మీ ద హానరరీ ర్యాంక్ ఆఫ్ లెఫ్టినెంట్ కల్నల్ తో కన్ఫర్ చేసింది. చాలా ప్రౌడ్ మూమెంట్. నంబర్ 7, ఈ కపుల్ హర్జీత్ అండ్ సత్వీర్ చాలా ఇన్స్పైరింగ్ వర్క్ చేశారు. వీళ్ళు పాస్ట్ 3 years గా డైలీ 30 kgs గ్రెయిన్ ని వాళ్ళ టెర్రస్ మీద వేస్తూ వచ్చారు. వీళ్ళ మెయిన్ ఉద్దేశమే బర్డ్స్ ఆర్ యాంట్స్ ఆర్ స్క్విరల్స్ ఆకలితో ఉండకూడదని చెప్పారు. నంబర్ 8, మహబూబ్ మాలిక్. కాన్పూర్లో ఒక టీ సెల్లర్, చిన్న టీ షాప్ పెట్టుకొని ఉన్నారు. అయితే ఈయన చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. ఈయన తన టీ స్టాల్ ని ఒక క్లాస్ రూమ్ గా కన్వర్ట్ చేయడమే కాకుండా తన ఎర్నింగ్స్ ని కూడా చేసుకొని ఆల్మోస్ట్ 1500 పూర్ స్టూడెంట్స్ ని చదువు చెప్తున్నారు. స్టిల్ ఇంకా తన ఇన్కమ్ లో నుంచి 80% ఈయన డొనేట్ చేస్తున్నారు. సో గ్రేట్ కదా. దీని మీద ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి.